హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ లక్ష్మీ మనోజ్ఞ గారు రాసిన చెప్పుడు మాటలు అనే కథ. అనగా అనగా మణిపురాన్ని చంద్రవర్మ అనే రాజు పాలించేవాడు. ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకోవడంలో ఆయనే సాటి. ఎంతటి ధర్మప్రభువో అంతటి వీరుడు కూడా. అయితే చంద్రుడికి మచ్చల చంద్రవర్మలో ఒక లోపం ఉండేది. ఆయన చెప్పుడు మాటల్ని గుడ్డిగా నమ్మేసేవాడు. పొగడ్తలకు ఇట్టే లొంగిపోయేవాడు. ఈ బలహీనతను ఆసరా చేసుకుని కొందరు ఆయన చుట్టూ చేరి తమకు గిట్టని వారి మీద ఏవేవో పితూరీలు కల్పించి చెప్పసాగారు. రాజు వాటిని గుడ్డిగా నమ్మి ఏమాత్రం ముందు వెనకలో ఆలోచించకుండా వాళ్లను కఠినంగా శిక్షించేవాడు. అలా చెప్పుడు మాటలకు ఎందరో అమాయకులు బలయ్యారు. దాంతో ప్రజల్లో చంద్రవర్మపై గల గౌరవం తగ్గి క్రమంగా అసంతృప్తి చోటు చేసుకోసాగింది. ఒకరోజు ఆస్థాన జ్యోతిష్కుడైన శ్రీనందుడు రాజభవనం పక్కగా వెళ్తూ ఉండగా భుజం మీద పెద్ద పనసపండును ఒకదాన్ని పెట్టుకుని ఎదురుగా వస్తున్న ఒక మనిషి కనిపించాడు. శ్రీనందుడు అతన్ని ఆపి, ఏమయ్యా, చాలా పెద్ద పనసపండులా ఉందే, బాగా పండినట్టుగా కూడా ఉంది, ఎవరి కోసం తీసుకుపోతున్నావేమిటి అని ప్రశ్నించాడు. శ్రీనందుడెవరో ఆ మనిషి ఎరగడు. అతడు శ్రీనందుడితో, బాబు, ఇది నా తోటలో కాసిన తొలిపండు. రాజు దేవుడితో సమానం అంటారు కదా, తొలిపండును ఆయనకే సమర్పించుకుందామని వెళ్తున్నాను అన్నాడు. ఓహో, అలాగా, మంచిదే. అయితే ఇంతకు నిన్నెందుకు ఆపానో చెప్పనే లేదు కదా. ఎదురుగా వస్తున్న నీ ముఖంలోకి పరీక్షగా చూశాను. ఈ దేశానికి రాజు కాదగిన లక్షణాలన్నీ నీలో పుష్కలంగా ఉన్నట్టు గమనించాను. ఏదో ఒకనాడు నువ్వు ఈ దేశానికి రాజు కాగలవని నా నమ్మకం. ఈ విషయం చెప్పాలనే నిన్నాపాను. మరి వస్తాను అంటూ శ్రీనందుడు ముందుకు నడిచాడు. ఈ మాటలు రాజభవనంపై చల్లగాలి కోసం పచార్లు చేస్తున్న రాజు చంద్రవర్మ చెవిలో పడ్డాయి. శ్రీనందుడు చెప్పింది విని ఆయనకెంతో ఆశ్చర్యం కలిగింది. అది ఒక గొప్ప జ్యోతిష్కుడే ఈ మాట చెప్పాడంటే అందులో నిజం లేకపోలేదనిపించి ఆయన ఏం జరుగుతుందో చూడాలన్న ఉత్సాహంతో చాటుగా ఉండి గమనించసాగాడు. శ్రీనందుడి మాటలు వినగానే సహజంగానే రైతు కళ్ళు మెరిశాయి. అతడు వెళ్లిపోతున్న శ్రీనందుడి వెంటపడి ఆపి, అయ్యా, నన్ను గురించి ఇలా ఎందుకు అనుకున్నారో కాస్త వివరంగా చెప్పండి అని కోరాడు. చెప్పడానికి అభ్యంతరం ఏమీ లేదు, కానీ ఉచితంగా నేనెందుకు చెప్పాలి అని అడిగాడు శ్రీనందుడు. తనలో రాజు కాదగినంత గొప్ప లక్షణం ఏమిటో తెలుసుకోవాలన్న ఆతృతలో రైతు తను రాజదర్శనానికి బయలుదేరిన విషయం పూర్తిగా మరిచిపోయి తన దగ్గరున్న పనస పండును శ్రీనందుడి చేతిలో పెడుతూ, అయ్యా, నేను చాలా పేదవాణ్ణి. ఈ పండు తప్ప ప్రస్తుతం నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఈ చిన్న కానుకను స్వీకరించి ఇకనైనా చెప్పండి, నాలో తమకు కనిపించిన అంత గొప్ప రాజలక్షణం ఏమిటి? తమరు చెప్తే వినాలని తహతహలాడిపోతున్నాను అన్నాడు ప్రాధేయపడుతూ. ఇందుకు శ్రీనందుడు చిన్నగా నవ్వి, నేనెవరో నీకు తెలుసా అని అడిగాడు. తెలియదు, తమర్ని ఏనాడు చూసిన గుర్తు కూడా లేదు అన్నాడు రైతు. అది సంగతి. ఇప్పటి వరకు నేనెవరో కూడా నీకు తెలియదు. అయినా దారిన పోయే నేను నిన్ను చూసి ఏదో కల్పించి 4 పొగడ్త మాటలు అనేసరికి గుడ్డిగా నమ్మేశావు. నేనొక పేద రైతును, నేను రాజు కావడం ఏమిటి? ఇది సాధ్యమయ్యే పనేనా అని ఆలోచించకుండా ఎంతో గౌరవభావంతో రాజుగారి కోసం తీసుకుపోతున్న కానుకను నాకిచ్చేశావు. దీన్ని బట్టి నువ్వెంత అమాయకుడివో వెర్రివాడివో తెలిసిపోతుంది. ఎవరేది చెప్పినా వెంటనే నమ్మేసే నీలాంటి గొప్ప అమాయకుడు ఈ రాజ్యంలో ఇంకొకడు ఉండే అవకాశమే లేదు. ఈ దేశానికి రాజు కావడానికి అంతకంటే ప్రధాన లక్షణం మరేం కావాలి? ప్రయత్నించి చూడు, రాజువు కాగలవు అంటూ శ్రీనందుడు ముందుకు సాగాడు. ఇదంతా విన్న రాజు చంద్రవర్మ కళ్ళు తెరుచుకున్నాయి. తనకు తగిన పాఠం చెప్పడానికే శ్రీనందుడు ఇలా ప్రవర్తించాడని ఆయన గ్రహించాడు. ఆ తర్వాత శ్రీనందుడు ఆశించిన విధంగానే చంద్రవర్మ ప్రవర్తనలో పూర్తిగా మార్పొచ్చింది. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.